సార్ హాయ్ సార్. హాయ్. సో నందమూరి బాలకృష్ణ ఈయన గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా ఆయన హైప్ కూడా అలానే పెరిగింది, అన్స్టాపబుల్ కావచ్చు. అండ్ రీసెంట్గా ఇండియన్ ఐడల్ మీద కూడా ఆయన మెరవడం జరిగింది. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా అనిల్ రావిపూడి గారితో వస్తున్న మూవీ పైన కూడా భారీ అంచనాలు పెరిగాయి. అంటే ముందుగానే మనం ఏంటంటే స్లాట్ బుక్ చేసుకోవడం అనుకోవచ్చు. సో అటువంటి తరుణంలోనే ఏంటంటే అందరూ కూడా క్యూ కట్టడం కావచ్చు, అటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా. అంటే మూవీ స్టోరీ తెలీదు, ఎలా ఉండబోతుందో తెలీదు, అంటే హిట్ కొడుతుందో లేదో తెలీదు. అయినా సరే ఆయనకున్న డిమాండ్, అంటే ఆయన మీద క్రేజ్ కావచ్చు, ఆయనకున్న డిమాండ్ వల్ల ముందుగానే అందరూ బుక్ చేసుకోవడం కావచ్చు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రాబోయే కాలంలోని బాలకృష్ణ గారిని అసలు ఏ విధంగా ఊహించుకోవచ్చు? ఎన్బీకే 108 బిజినెస్ యాక్చువల్ చెప్పాలంటే, ఎందుకంటే వీళ్ళు ముందే ఓటీటీ అండ్ ఈ ప్లాట్ఫామ్స్ నాన్ థియరిటికల్ బిజినెస్ అంతా ఒక 50-60 వచ్చిందనుకో, థియేటర్ పైన మనకు కొంచెం బరువు తగ్గుద్ది. సో వీళ్ళు ఇది కొత్తగా ఆలోచించి ఇలా చేశారు. యాక్చువల్ మంచి పరిణామం చెప్పాలంటే. బేసిక్గా ఫస్ట్ థియరిటికల్ బిజినెస్ చేసి ఆ తర్వాత ఓటీటీ, ఈ శాటిలైట్ ఇవన్నీ చేసుకుంటారు. ప్రజెంట్ ఆయనకున్న క్రేజ్ని దృష్ట్యా వాళ్ళు ఇప్పుడే మార్కెట్ చేస్తే బెటర్ అని చెప్పేసి అటు యాడ్స్లో చూసుకున్నా. ఇంకోటి చెప్పనా, చాలామంది స్టార్టింగ్లో యాడ్స్కి కొన్ని తీసుకొని ఇప్పుడు 5 కోట్లు 6 కోట్ల రేంజ్కి వచ్చాడు. ఆయన గ్యాప్ ఇచ్చి రావడమే, ఇన్నేళ్ళకి యాడ్ తీయడం, ఫస్ట్ యాడ్కే 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. సో అదొక రికార్డు. అండ్ ఇప్పుడు ఐపీఎల్ వాళ్ళు కూడా ఆయన మీద ఆధారపడ్డారు. అంటే ఎక్కడున్నా ఈయన క్రేజ్ని వాడుకుందామని బలంగా చూసే టైంలో ఇప్పుడు ఇంకోటి, తెలంగాణ స్లాంగ్లో అందరూ హీరోలు వచ్చారు, ఈ మధ్య బాగా హిట్ అవుతున్నాయి. సో ఎన్బీకే 108లో తెలంగాణ మాండలికంలో ఉంటుంది. పైగా ఆయన కాళీమాత భక్తుడు రోల్. అండ్ ఆ కాళికాదేవి టెంపుల్లో జరిగే సీన్స్ అన్నీ కూడా మూవీకి చాలా హైలైట్ అవుతాయని చెప్పారు. అండ్ నెక్స్ట్ అలాగే శ్రీలీల, ఆమె కూతురు వరుస టైప్ క్యారెక్టర్, అంటే హీరోయిన్ లా కాకుండా కాజల్ మెయిన్గా ఉంటూనే ఈ అమ్మాయి ఇంకో రోల్, మేజర్ రోల్ పోషిస్తుందని చెప్పేసి చూసాము. అండ్ ఆయన దీంట్లో 3 రోల్స్, మళ్ళీ 3 గెటప్స్. అంటే జైలుకి వెళ్ళేటప్పుడు, జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు 2 వేరియేషన్స్. అండ్ ఇంకో క్యారెక్టర్ ఏంటనేది తెలియట్లేదు, సస్పెన్స్, మేబీ ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉండొచ్చేమో. ఈ మనం రెగ్యులర్ బాలకృష్ణ ఏ సినిమాలో అయినా సరే డ్యూయల్ రోల్, ట్రిపుల్ మనం చూస్తూనే ఉంటాం. మళ్ళీ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారంటారు. ఆల్రెడీ వీరసింహారెడ్డిలో కూడా ఎన్ని చేసినా యాక్సెప్ట్ చేస్తానే ఉంటారు. ఇప్పుడు వేరే వాళ్ళు ఏంటంటే ఇంకో క్యారెక్టర్ ఉంటే ఇంకో హీరోని పెట్టుకుని ఆధారపడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాల్తెరు వీరయ్య చూసాం, ఆయనకి ఇంకో క్యారెక్టర్, తమ్ముడు క్యారెక్టర్ అవసరం ఉంటే రవితేజపై ఆధారపడ్డాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆయన ఇంకే ఆచార్యాలో కొడుకు క్యారెక్టర్ కొడుకుతోనే చేశాడు. బాలయ్య క్యారెక్టర్ ఏంటి, కొడుకైనా ఆయనే ఉంటాడు, తండ్రి అయినా ఆయనే ఉంటాడు. కాబట్టి అంటే ఆయన ఇంకొకరిని డిపెండ్ అయ్యే ఛాన్స్ లేదు కదా. సో ఆ రకంగా ఉంటుంది. బికాజ్ హీ నోస్, అంటే నేను నిలబెట్టగలిగినప్పుడు ఇంకెందుకు నాకు అన్నట్టుగా ఆ కాన్ఫిడెన్స్తోనే చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 50 to 60 CR, అంటే సినిమాకు 100 కోట్ల బడ్జెట్ అయింది అటు ఇటుగా. ఒక 50 కోట్లు ఆల్రెడీ నాన్ థియేట్రికల్ రైట్స్ మీద వచ్చేస్తే థియరిటికల్ రైట్స్ బిజినెస్ ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి ఈ క్రేజ్ని అయితే వాడుకోవాలని మాత్రం అనిల్ రావిపూడి బలంగా ట్రై చేశాడు. అండ్ వర్కౌట్ అవుతుంది కూడా. ప్రజెంట్ ఆయనకు ఉంది. శాటిలైట్లో విపరీతమైన డిమాండ్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇంకా ఓటీటీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. అండ్ నెక్స్ట్ మూవీస్ కూడా ఇలానే కొంటారంట. అండ్ ఇంకా ఓటీటీ కూడా లాస్ట్ టైం అన్స్టాపబుల్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అడిగారు మాకు ఇవ్వండి అని, ఇవ్వలే వీళ్ళు. ఎందుకు ఇవ్వలేదంటే రీజన్ కూడా చెప్పొచ్చు. వై, బికాజ్ ఆహాలో హిట్ అయినట్టు నెట్ఫ్లిక్స్లో హిట్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ ప్రేక్షకులు వేరు కదా. ఆహా ఓన్లీ తెలుగు ఆడియన్సే ఉంటారు, నెట్ఫ్లిక్స్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మిగతా హిందీ, గుజరాతీ వాళ్ళు వీళ్ళు అది ఈ షో వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఎందుకు, చేసుకోకపోతే ఎందుకు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకి ఎందుకు, రాకపోతే వాళ్ళకి అంతే కదా. జయసుధకు పద్మశ్రీ ఇస్తే ఎందుకు, ఇవ్వకపోతే వాళ్ళకి ఎందుకు, ఇవి అవసరం లేదు వీళ్ళకి. అండ్ మన దాంట్లో కాబట్టి కొంచెం క్రేజ్ బాగుండి వర్కౌట్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి. సో ఆ రకంగా చూసుకుంటే ఆహాలో మాత్రం ఇప్పుడు ఆయన మూవీని కూడా ఆహా వాళ్ళే కొంటారని చెప్పేసి, అంటే ఆల్రెడీ ఆయనని వాడుకోవడంలో అల్లు అరవింద్, అంటే ఆహాకి ఇంకా బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చా సార్ బాలకృష్ణ గారు? ఆయన షోస్ అండ్ ఇప్పుడు ఆయన మూవీస్. లేదులే, ఆహాకి బ్రాండ్ అంబాసిడర్ ఎప్పటి నుంచో మనకు అల్లు అర్జునే. ఆ వ్యాన్ ఆహా చూసాం కదా, ఆయన క్యారీ వ్యాన్తో రావడం, ఊరు వెళ్ళడం,
ఆహాహా యాడ్ మనం చూసాం. బట్ మేబీ ఈయన కూడా అయి ఉండొచ్చు. ఉన్న రోజులు మాత్రం బాగా వాడేసుకుంటున్నారు విపరీతంగా, అటు ఇటు తేడా లేకుండా. ఎందుకంటే రీసెంట్ గా ఇండియన్ ఐడల్ కూడా మనకి ఆహాలోనే ఆయన కనిపించడం. అయ్యో ఆహా వాళ్ళ పిల్లల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా గెస్ట్ ఈయననే. అంటే మేబీ కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారేమో. అదే ఇంకెక్కడ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కనిపించట్లేదు బాలకృష్ణ గారు. లేదు ఓన్లీ ఆహానే. సో ఆ రకంగా చూసుకుంటే ఆయన ఇప్పుడు ఈ థియేట్రికల్ రైట్స్ అయిపోయిన తర్వాత ఓటీటీ కూడా మంచి ఆహా వాళ్ళే మంచి రేట్ ఇచ్చి తీసుకునే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడే తీసుకుంటే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కదా. మళ్ళీ అప్పుడు ప్రైమ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు పోటీ పడితే రేట్ ఇంకా పెంచుతారు కదా. వీళ్ళు 4 ఓటీటీలు పోటీ పడుతున్నాయి కాబట్టి వాళ్ళు 70కో 60కో పెంచే ఛాన్స్ ఉంటుంది. సో స్టార్టింగ్లోనే వీళ్ళు కనుక లాక్ చేసుకుంటే అక్కడితోనే ఆ 50తోనో ఆ 40తోనో అయిపోతాయి. సో అది కూడా ఒక రికార్డ్ అనుకోవచ్చు బేసిక్గా. అంటే ముందే ప్రీ బిజినెస్లే చాలా అవుతూ ఉంటాయి కదా. శాటిలైట్లో ఈ రేంజ్ బిజినెస్ రిలీజ్కి ముందు అవడం అనేది కూడా ఒక రికార్డే. ఇదే ఫస్ట్ టైమా సార్? అట్లా ఏం లేదు, ఇంతకుముందు కూడా చాలా అట్లా చేతులు కాల్చుకున్న సినిమాలు కూడా చూసాం. ఆచార్య లాంటివి ముందే అసలు సినిమాలు చూడకుండానే డిస్ట్రిబ్యూటర్లు దాన్ని నమ్మకంతో కొనడం, తర్వాత నెట్టి మీద తడిగుడ్డు వేసుకోవడం మనం చాలా చూసాం. సో విజయ్ దేవరకొండ గారి సినిమా కూడా లైగర్ అయితే పాపం వీళ్ళ తప్పు లేదు, చార్మి తప్పది. ఆమె చీట్ చేసి అమ్మింది. మాకు 200 కోట్ల ఆఫర్ వచ్చినా మేము ఇవ్వట్లేదు ఓటీటీకి అనగానే వీళ్ళంతా ఎగబడి డబ్బులు ఇచ్చుకున్నారు. అందులో ఏమీ లేదు మ్యాటర్. కనీసం కొద్ది గొప్ప మ్యాటర్ ఉన్నా ఇప్పుడు హిట్ అవ్వట్ల ధమాకాలాగా హిట్ అయ్యేదిగా, దసరాలాగా ఉండేది. కొంత గొప్ప మ్యాటర్ ఉన్నా సినిమా హిట్ అయ్యేది. బట్ ఏమీ లేదు దాంట్లో. సో ఆ రకంగా తయారైంది. ఇప్పుడు అదంటే నాకు ఇంకోటి గుర్తొస్తుంది, నెక్స్ట్ ఏజెంట్ పరిస్థితి ఏంటో. నాకు ఏజెంట్ కూడా ఇంకో లైగర్ అనిపిస్తుంది. అంటే ఇంత గ్యాప్ తర్వాత రావడం వల్ల అంటారా? అంటే ఎక్స్పెక్టేషన్ తగ్గడం వల్ల కావచ్చు. చిల్లర ఎక్కువ పెట్టారు వాళ్ళు కూడా. లైక్ 40 కావాల్సింది 80 అయింది ఇప్పటికి. దానికి ఇప్పుడు బిజినెస్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు. ఇది మనం సంక్రాంతి ముందు నుంచి కూడా మాట్లాడుతున్న టాపికే కదా సార్, ఏజెంట్ గురించి. అండ్ ఇప్పుడు ఈ ఇయర్ లోనైనా వస్తుంది అంటారా? వస్తుంది, ఈ ఏప్రిల్లో వచ్చేస్తుంది. బట్ గాయత్రి ఫిలిమ్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అక్కడ వైజాగ్లో. వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి, అమ్మో మాకొద్దు ఇది అని చెప్పేసి. సో ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు బాలయ్య గారి విషయానికి వస్తే మాత్రం ఇట్లాంటి భయాలు ఏం పెట్టుకోకుండా బ్లైండ్గా కొనేస్తున్నారు. అంటే బాలయ్య గారి మీద నమ్మకమా లేకపోతే అనిల్ రావిపూడి గారి నమ్మకమా? అంటే ఆయన ఇప్పటి వరకు 6 మూవీస్ కూడా హిట్, అన్నీ కూడా హిట్ ఆల్మోస్ట్. సో ఆ నమ్మకం అనుకోవచ్చా? ఆ నమ్మకం ఒక ఎత్తు అయితే, బాలయ్య గారికి ప్రజెంట్ ఉన్న క్రేజ్ని వీళ్ళు ఫుల్ ప్లెజ్డ్గా యూజ్ చేసుకుందాం అనేది మాత్రం చూస్తున్నారు. అది మనకు అనిపించేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆయన ఎన్టీఆర్ డేట్స్ కూడా అల్లు అరవింద్ గారు బ్లాక్ చేసుకున్నారు. ఇది మన దీని తర్వాత ఎన్టీఆర్ 31 తర్వాత 32 సినిమా వీళ్ళు బ్లాక్ చేసేసుకున్నారు. సో ఆ రకంగా చూసుకుంటే వీళ్ళ ఫ్యామిలీని అయితే అల్లు అరవింద్ వదిలేలేడు ఇప్పట్లో. అండ్ వీళ్ళ ఫ్యామిలీని అనుకోవచ్చు, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ యొక్క క్రేజ్ అనొచ్చు. క్రేజ్ అనుకోవచ్చు. వీనైతే ఇప్పట్లో వదిలేలేడు. ఈవెన్ వాళ్ళు కూడా స్టెప్ బై స్టెప్ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు కాబట్టి పర్వాలే. బిజినెస్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మొన్న హాట్స్టార్లో రిలీజ్ చేస్తే మన వీరసింహారెడ్డి ఫస్ట్ మినిట్లో 1.5 lakh యూనిక్ వ్యూస్ వచ్చాయి ఫస్ట్ మినిట్కి. అది పెద్ద రికార్డ్ అంట. కొన్ని ఉంటాయి వాళ్ళ లెక్కలు. సో ఆ రకంగా చూసుకుంటే వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఆయన్ని చూడడానికి ఇష్టపడుతున్నారు జనాలు, వాళ్ళు కూడా చూపిస్తున్నారు. ఇంకేముంది. ఓకే. అండ్ ఫైనల్లీ సార్, అనిల్ రావిపూడి గారి సినిమా అంటే అందరూ కూడా కామెడీని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పటివరకు ఆయన మూవీస్ చూసుకుంటే. అండ్ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి సినిమాలకి ఈ మూవీకి వచ్చేసరికి అదే కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు, కానీ ఆయన బలంగా చెప్పిన కామెడీ నాకు అది పోయింది. ఏది ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమా తీశాడు ఫఫా ఫిఫిఫి అని చెప్పేసి, అది వర్కౌట్ అవ్వాల. ఆయన స్టోరీ ఇచ్చాడు దానికి. అలాగే సర్లేర్ నీకెవరిలో కూడా ట్రైన్ కామెడీ విపరీతంగా ఉంటుంది అని చెప్పేసి ఒక బజ్ ఇచ్చాడు. అసలు అందులో కామెడీయే లేదు. ఇంకా సినిమాకి అది మైనస్ అయింది. సో మేబీ ఇందులో ఉండొచ్చు, ఛాన్స్ అయితే ఉంది. బాలయ్య గారిలోనూ మంచి హ్యూమర్ ఉంటుంది, ఆయన వాడుకుంటే ఓకే, లేదు అంటే చూడాలి. బట్